తమకు ఎలాంటి అధికారం లేకపోయినా తాము పుట్టిన కావలి నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిచి అభివృద్ధి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తామన్నారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. గ్రామంలో పర్యటనలు వేగవంతంగా చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ సైతం ప్రతి గ్రామంలో కూడా విస్తృతంగా పర్యటన చేపడుతున్నారు. గాజు గ్లాసు గుర్తు రావడంతో భారీ మెజార్టీతో కూడా తాము గెలుపొందబోతున్నామని చెప్పి పసుపులేటి దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు పసుపులేటి సుగుణమ్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇవాళ పబ్లిక్లోకి వచ్చారు, భారీ ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు, గాజు గ్లాసు గుర్తు వచ్చింది, ఎలా ఉంది? చాలా బాగుంది మురళి, మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజల్లోకి వస్తే చాలా ఒక సొంత కుటుంబం అంటాను నేను ప్రతిరోజు. నాకు నిజంగానే సొంత కుటుంబమే. వీళ్ళందరూ అంత బాగా ఆదరిస్తున్నారు. అమ్మ సుధాకర్ మంచివాళ్ళు, ఆయనకి మేము తప్పకుండా గెలిపిస్తాము, గుర్తు కూడా మంచి గుర్తు వచ్చింది అంటున్నారు, గెలుస్తున్నాం మనం. అయితే గాజు గ్లాసు గుర్తు వచ్చిన తర్వాత ప్రజల్లోకి తక్కువ సమయమే ఉంది. అలాంటి సమయంలో ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు గుర్తుని? మనం ఆల్రెడీ 2019లో గ్లాస్ గుర్తు మీద పోటీ చేసాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రజల్లో ఉన్నాము. వాళ్ళే చెప్తున్నారమ్మా మనకు మంచి గుర్తు వచ్చింది, గ్లాస్ గుర్తు వచ్చింది, మనం ఖచ్చితంగా గుర్తుపడతాం, బాగా మాకు గుర్తుంది, వేస్తామని అందరూ చెప్తున్నారు, పెద్దవాళ్ళు కూడా. అంటే తీర ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు కదా, 2019 ఎన్నికల తర్వాత ఈ తీర ప్రాంత గ్రామాల్లో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వీళ్ళంతా ఏం చెప్తున్నారు? వీళ్ళందరే మాకు గుర్తుండదు అంటే అందరూ కావాలని రాజకీయంగా చెప్తున్నారు, వీళ్ళేదో లబ్ధి కోసం అనుకుంటారు. కానీ మాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మా గురించి. మేము ఈరోజు పని చేసామంటే అసలు మేము పని చేసినట్టు కూడా ఎవరికి తెలియనియము. అది మాకు అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఐడెంటిఫై చేయక్కర్లేదు, భగవంతుడు ఒక్కడు చేస్తే చాలు. ఎందుకంటే మేము భగవంతుడిని నమ్ముకున్నాము, మనం ప్రజాసేవకు వచ్చాము, అలాగే ఉంటాము. ఊరికే మనం ₹1 పని చేసి ₹100 డప్పు కొట్టుకునే అంత అవసరం మనకు లేదు. అందుకని మనం ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, మనం చేసిన పనులు ఉన్నాయి కదా, చాలా పనులు ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు, అమ్మ వాటర్ ట్యాంకులు కట్టించారు, లైట్లు వేయించారు, ఇంకేదో వాళ్ళు కూరగాయలు బాగా పంచాము అప్పుడు వీళ్ళందరూ. ఎందుకంటే సార్ ఆ రోజు ఒక మనిషి తుమ్మితే కూడా పక్కన లేని పరిస్థితుల్లో రోజుకు 3 లారీలు దించేవాళ్ళం. అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాము. 3 లారీలు దించి ప్రతిరోజు ఫ్రెష్గా అయ్యే కూరగాయలు మేము తినేవాళ్ళము. మన నియోజకవర్గం మొత్తం అయ్యే పంచేవాళ్ళము. ఎందుకంటే వీళ్ళందరూ పని లేకుండా, కరోనా టైంలో బయటికి వెళ్ళలేకుండా, ఆ బాధలు ఆయన కష్టం ఆయనకు తెలుసు. అందుకనే ఆ నిర్ణయం తీసుకున్నాము. అయితే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు టీడీపీ నుంచి బలమైన నాయకత్వంగా మేము జనాల్లోకి వెళ్తున్నాం, స్వతంత్ర అభ్యర్థిగా వీళ్ళు ఏం చేస్తారనే ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని చేస్తున్న పరిస్థితులు, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఎంత బలం ఉన్నా, ఇప్పుడు మీరు స్టేట్ మొత్తం బలం ఉన్నా కానీ ప్రజల్లో బలం లేకపోతే ఎవరేం చేయలేరు. ఉట్టి పార్టీలు చెప్పుకుంటే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో ఏం చేసామనేది కాదు, ప్రజల కోసం మనం ఒక ఎమ్మెల్యే అయ్యేది ప్రజల కోసం. అది ఎవరికి వాళ్ళు గుర్తుంచుకోవాలి. మనం ప్రజలకు ఏం చేసామని మనం ఓటు అడిగే హక్కు ఉంది మనకు అనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి. మేము ఏమీ లేకపోయినా ఎంతో చేసామని ధైర్యంగా ఎంతోమంది చెప్పగలుగుతున్నాం. మనం చేయబట్టి అందరూ ఓకే వీళ్ళు చేశారు, మంచి వాళ్ళు, వీళ్ళు కష్టపడి చేస్తున్నారంటారు. ఏమి చేయకుండా ఉట్టిగా డప్పులు కొట్టుకొని అది చెప్పినంత మాత్రం నమ్మరు, మనసులో పెట్టుకొని ఉంటారు, చేసే పని చేస్తారు. ఒకవైపు మీరు పర్యటిస్తున్నారు, మరోవైపు సార్ పర్యటిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు మేడం? నియోజకవర్గ వ్యాప్తంగా నేను మొదటి నుంచి నా కుటుంబం, మా కావాలి నా కుటుంబం అనుకుంటాము. మాకు ఎంపీ టికెట్ నరసరావుపేట వచ్చినా మేము వెళ్ళము. మాకు కావాలి ప్రజలు కావాలి. మా కావాల్లోనే మేము అభివృద్ధి చూడాలని మొదటి నుంచి చెప్తున్నాము. అందరూ కూడా అట్లాగే ఆదరిస్తున్నారు. మనం గెలుస్తున్నాము. కావాలని కనకపట్నం చేసుకుంటాం ఖచ్చితంగా. ఈ మత్స్యకార గ్రామాలన్నీ కూడా చాలా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా దూరం వెళ్లకుండా మంచి హాస్పిటల్స్, పిల్లలు చదువుకోవటానికి స్కూల్స్, చాలా వసతులు కల్పిస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. చివరిగా ఒకటే క్వశ్చన్ మేడం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, మీ పైన అనేక దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, నామినేషన్లు వేయకుండానే వెళ్ళిపోతారు, నామినేషన్లు ఉపసంహరణ చేసుకుంటారని ఇవాళ గాజు గ్లాస్ వరకు గుర్తు వరకు వచ్చారు. ఈ సందర్భంలో ఇద్దరు నేతలకి ఏం చెప్పబోతున్నారు? ఈరోజు గాజు గ్లాసు గుర్తు వరకు వస్తున్నాము, రేపు గెలిచి చూపిస్తున్నాము. ఇప్పుడు దాకా మా విత్డ్రా చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు.
ఉండరు అని చాలా చాలా మాటలు చెప్పారు. ఇప్పుడు దాకా గుర్తు వరకు వచ్చాము, ఇంకా గెలిచి చూపిస్తున్నాం అంతే. అది మొత్తం మీద ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పసుపులేటి దంపతులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదైతే రాబోయేటటువంటి మరో 10 రోజుల్లోనే ఎన్నికలు కూడా ఉంటాయి. ఈ 10 రోజుల్లోనే భారీ ఎత్తున కూడా జనం మాకంతా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తీరుతాం. అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మార్చుకుంటామని చెప్పి పసుపులేటి సుగుణమ్మ చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.